హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు బ్లాగ్ వచ్చేసి రాగండి చేపని కట్ చేసే విధానం. ఈ చేప వచ్చేసి కిలోన్నర ఉందండి. ఇది రాగండి చేప అనమాట. చాలా వెడల్పు ఉంది, చాలా పెద్దగా ఉందన్నమాట. చూడండి, ఈ చేప అయితే బతికే ఉందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది చూడండి. ఫస్ట్ అయితే చేప మొత్తానికి ఇలా బూడిదని అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం బూడిదని రాసేసి మనం చేపనైతే చేసుకోవాలి. ఎలాగొస్తూ అంత పెద్దది. ఇక్కడ నేను మా మమ్మీని అడుగుతున్నాను, ఇంత పెద్ద చేపని ఎలా చేస్తావు మమ్మీ అని చెప్పి. పాపం కష్టంగానే చేసింది. అంటే పెద్దగా చాలా పెద్దగా ఉందండి, అందుకే చాలా కష్టంగా తెగుతుంది అన్నమాట. ఫస్ట్ చేపకి రెక్కలు ఉంటాయి కదా, అవైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక తోకను కూడా కట్ చేసుకుని పొలుసుని అయితే తీసుకోవాలి. కేజీన్నర ఇది చేప. కిలో ఎంత? 70. ఇది రాగండి చేప. ఇది రాగండి కన్నా బొచ్చ ఎక్కువ రేటా? లో ఒక్క చేప కొలుసులు. మరంట చేపని కడిగిన తర్వాత చేప నీళ్ళు, మళ్ళీ పులుసులు ఇవి ఉంటాయి కదా, ఆ నీచు వాటర్ తీసుకెళ్ళి మొక్కల్లో వేస్తే మొక్కలు బలం అంట. మొక్కలకి వేస్తారు. ఇవి లిప్స్టిక్లో వాడతారని అంటారేంటి, నిజమా కదా? పులుసు తీసుకొచ్చారు. ఇది వచ్చేసి చిట్టి కాకరకాయలు ఉంటాయి కదా, ఆ చెట్టు అండి. చక్క మంచిగా పాకిందనమాట. కాయలు కూడా బాగా కాస్తున్నాయి. ఇంకా చేపనైతే చేయడం అయిపోయింది కదా, ఇంకా దీన్ని కటింగ్ అండ్ క్లీనింగ్ చేయడానికి అయితే వెళ్తున్నాము. ఒక పక్క మా కోడి పెట్ట పిల్లలు హడావుడి చూడండి. ఇంకా చేపనైతే తోమేసుకుందాము. ఇలా చక్కగా ఒక బండ రాయి మీద తోముకోవాలన్నమాట. మనం బూడిదనైతే అద్దుతాం కదా, ఆ బూడిద అలాగే చేప పైన బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, అది పోయేంత వరకు తోముకోవాలి. చేపలు పెద్దగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇట్లానే పొలుసు తీసేసుకొని చేప కానీ తవ్వేసుకుని అప్పుడు పీసెస్ కట్ చేసుకోవాలి. లేకపోతే చాలా వెయిట్ ఉండదు కాబట్టి కష్టం. మనకి ఇళ్ళల్లో ఉన్న కత్తి పెట్టల కంటే కష్టం. ఇలా చేప పైన ఉన్న ఆ నలుపంతా పోయేంత వరకు అయితే చేపనైతే తోముకోవాలి. చేపని తోముకునేటప్పుడు చాలా స్లోగా తోముకోవాలండి. నలుపు ఎక్కువ
బొందకాకు అనుకుంటా. కోడి పిల్లకి 2 months. ఇది పుట్టి 2 months అయిందా? లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు గుడ్లు పొడిగేసినప్పుడు కోడి పిల్లలు అయిపోయింది. ఇది పుంజు పిల్ల. షూ చూడండి ఫ్రెండ్స్, కోడి పిల్లలు చుట్టూ ముసిరేసినాయి. మా మమ్మీ ఏం చేస్తుందా అని చెప్పి చూస్తున్నాయి అన్నమాట అవి. చూడండి, ఇటొకటి ఇటొక 4, ఇంకా కొన్ని ఏమో అటు తడి పక్కన ఉన్నాయి. జాగ్రత్త. ఇక్కడ చేపని తోముకోవడం అయితే అయిపోయింది కదండి. చూడండి, చక్కగా నీట్గా ఉంది కదా. ఇలా శుభ్రంగా తోముకున్న తర్వాత దీన్ని పీసెస్గా అయితే కట్ చేసుకోవాలి. మా కోడి పిల్లలు అయితే వాటికి ఏమేస్తామా అని ఎదురు చూస్తూ ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత లోపల వేస్ట్ ఉంటుంది కదా, అవి తీసేసుకోవాలన్నమాట. ఇది చేప చాలా ముదిరిందనమాట, చాలా పెద్ద చేప, అందుకని లోపల. అయ్యో, ఒక్క దానికోసం ఎన్ని పిల్లలు పోట్లాడుకుంటున్నాయో. గుడ్లు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ ఎండలకి చేపలు గుడ్లు పెడతాయా? ఈ చేపకి జన అయితే చాలా ఉందండి. చూడండి, ఇదంతా జన అన్నమాట. పక్కనున్న ఏమో పేగులు. అదేనా? ఎక్కువ లేదు, ఎక్కువ ఉంటే జన ముక్కలు. ఇదంతా వేస్ట్ అన్నమాట, ఇది తీసేసి పడేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక లోపలంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. జననైతే ఒక గిన్నెలోకి అలా సపరేట్గా పెట్టుకోవాలి. ఇలా 2 ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక మనకి కావాల్సిన సైజుని బట్టి పీసెస్గా కట్ చేసుకోవాలి. చూడండి, జన అయితే చాలా తక్కువగానే ఉంది చెప్పాలంటే. ఇది చాలా పెద్ద చేప, కానీ జన అయితే తక్కువగానే ఉందన్నమాట. ఈ చేప తలకాయకి అటు ఇటు డప్పలు ఉంటాయి కదా, అవి కట్ చేసుకున్నాక వాటి కిందున్న ఇవి వేస్ట్ అన్నమాట, ఇవి పడేసేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకి కనిపిస్తున్నది ఇది చేప నాలుక అంటండి. చూడండి, చాలా పెద్దగా ఉంది చేప నాలుక. మా కోడి పిల్లలు వాటిని తింటున్నాయి. ఏ కోడి ఏం తింటున్నావు?
ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి దీన్ని సగానికైతే కట్ చేస్తున్నాం అన్నమాట. అటు సైడ్ ఉన్నది పొట్ట ముక్కలుగా వస్తాయి, ఇటు సైడ్ ఉన్నది నడుము ముక్కలుగా వస్తాయి అన్నమాట. చేప అయితే చక్కగా బాగా మాంసం లాగా ఉంది. మాంసం కలర్ కూడా చక్కగా తెల్లగా ఉంది. బాగా అల్లరి చేస్తున్నాయి అమ్మో కోడపిల్లలు. వాళ్ళంటే ఆ కత్తులతో నరికేస్తారు కాబట్టి తక్కువ టైంలోనే ఎక్కువ చేపల్ని వాళ్ళు నరకగలుగుతారు. కొంతమంది చాకరీ చేసుకోలేకే రూపైపోయినా బయట చేపిస్తే తెచ్చేస్తారు. మనకంటే చేపని చేసుకోవడం వచ్చు కాబట్టి మనం చేసుకుంటాం. తెల్లగా ఉంది ముక్క. పొట్ట ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇలా బ్లాక్ కలర్లో ఉంటుంది, అది చేతితో ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా తీసేసుకోవాలి. కర్రపెట్టి తోలుతున్నా అసలు ఏం భయపడట్లే. చూడు కర్రపెట్టి అసలు అంటున్నారు. వెరీ బిగ్ ఫిష్. ఇది పొట్ట ముక్క అన్నమాట. ఈ పొట్ట ముక్కలన్నీ చేపల పులుసుని అయితే చేసుకుంటాము. నడుము ముక్కలు ఉన్నాయి కదా పెద్ద పెద్దవి, వాటిని అయితే కొన్ని పీసెస్తో ఫ్రై అయితే చేసుకుంటాము.
ముళ్ళు ఉంటుంది కదా అంతే కదా మంచిగా పట్టేసి ఇక్కడ ముక్కల్ని అయితే కట్ చేసుకోవడం అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా మనం కర్రీ చేసుకోవడానికి అయితే పక్కన పెట్టేసుకోవడమే. చూడండి క్లీన్ చేశాక తెల్లగా వచ్చినాయి కదా ముక్కలు. చేప ముక్క ఎప్పుడైనా ఇలా తెల్లగా ఉంటే అది చాలా మంచిదన్నమాట. చూడండి ఎంత ఫ్రెష్గా తెల్లగా ఉన్నాయో. మేమైతే ఈరోజు వీటిల్లో కొన్ని పీసెస్తో ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నాము, కొన్ని పీసెస్తో అయితే చేపల పులుసుని చేస్తున్నాం అన్నమాట. ఇలా ఒక 2-3 సార్లు అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ చేప జనుంది కదా అదైతే క్లీన్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. చూసారు కదా రాగండి చేపని ఎలా చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా క్లీన్ చేసుకోవాలో. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ కోసం విన్నీ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.